హాయ్ ఫ్రెండ్స్, మన విజయ కనకదుర్గ అమ్మవారు ఆలయం దగ్గర కొత్తగా ఇంకో బిల్డింగ్ కడుతున్నారండి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి ఇది. మన బైవ్స్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ లోపల సేమ్ బిల్డింగ్ ఎలా వస్తుందంటే ఇదిగో ఇదే మోడల్గా మనకి బిల్డింగ్ వస్తుందండి. అది 4.5 సెంట్లు అండి. అది 4.5 సెంట్లు అంటే మనకి ఒక రోడ్డు పోగా మనకు 3 వస్తుంది అంటే మీకు సేమ్ ఇదే బిల్డింగు సేమ్ న్యాచురల్ కట్టిస్తారండి. 64 లక్షలు చెబుతున్నారండి బిల్డింగు. ఇంకా చూసుకుంటే మన కబోర్డులతోటి మొత్తం చేసిస్తారండి. మనకి తార్ రోడ్ వేసి అలాగే వాటర్ లైను 3 ఫేస్ కరెంటు తోటి మనకి వేసిస్తారండి. కబోర్డ్స్ కూడా నీట్గా చేసిస్తారండి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మంచి గుడ్ క్వాలిటీతో ఉంటుందండి. మీకు ఒకసారి చూసిన తర్వాత మీరే అంటారు కరెంట్ వర్క్లు ఏంటి, అలాగే సిమెంట్ ఏంటి, ఐరన్ ఏంటి, మంచి గుడ్ క్వాలిటీతో వాడతారండి. అన్నీ మంచిగా వాడతారండి. ఒకసారి చూసి విజిట్ చేసి మీకు కావాలంటే బుక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న బిల్డింగ్ వెనకాల సైట్ ఉందండి. మనకి బిల్డింగ్లో ఆల్ ఫ్యామిలీస్ ఉంటున్నారండి. ఈ వెనకాల సైట్ ఉంది చూడండి, 6 సెంట్లు. ఇది మనం 3 సెంట్లు కాదు 3 సెంట్లుగా ఇస్తా అంటున్నారు. 6 సెంట్లు కాదు 6 సెంట్లు ఇస్తారు. ఇది పక్క సైడ్ చూస్తే కనుక 8 సెంట్లు ఉందండి, 7 సెంట్లు ఉంది. అలాగే మనకి రోడ్డు వచ్చి 24 అడుగుల రోడ్డు అండి. దీనికి 2 వైపులా ఉందండి. చూడండి చివరి ఉంది, అక్కడి నుంచి సిమెంట్ రోడ్డు ఉందండి అలాగే ఎదరికి. అలాగే మనకి ఇటువైపు చూస్తే కనుక ఇంకో రోడ్డు కూడా చూపిస్తాను మీకు ఇందులోని. అడ్రస్ వచ్చి మన కోడవిల్లు అండి. కోడవిల్లు ఇది ఆర్చ్ ఉంది చూడండి, ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. జస్ట్ ఎదరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగాలండి. లెఫ్ట్ అండి మనది. లోపల లెఫ్ట్ నుంచి స్ట్రైట్ కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత సైట్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, 3 సెంట్లలో ట్రిపుల్ స్టే బిల్డింగ్ తెచ్చారండి. 70 లక్షలు అండి బిల్డింగ్ వచ్చి. చూస్తున్న ఫ్లోరు 2వ ఫ్లోర్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్, సింగిల్ హాలు, అలాగే ఒక కిచెన్ అండి, అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. అలాగే కింద చూసుకుంటే కనుక మనకి డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ అండి. ఆల్రెడీ కింద రెంట్కి ఇచ్చారండి, 8,000 అంటే రెంట్. మనకి ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి మనకి చాలా నీట్గా చేయించుకున్నారండి. వాళ్ళు ఓన్గా ఉంచుకుంటా చేయించుకున్నారని చాలా బాగుందండి. కింద స్టేర్ అయితే కనుక ఒక 8 సంవత్సరాలు అయిందండి. 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ అయితే కనుక 2 సంవత్సరాల కిందట కట్టారండి. మీకు ఎవరికైనా కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దారిలో మనకి ఉన్న బిల్డింగ్ అండి, గణపతి ఆలయం దగ్గర. కానీ చాలా బాగుందండి వర్క్. ఎలివేషన్ అయితే చాలా టాప్గా ఉందండి. సీలింగ్ కూడా ఒక లెవెల్లో చేసుకున్నారండి, చాలా బాగుందండి. మీకు కావాలనుకుంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. చూసుకుంటే కనుక అండి మన పార్కింగ్ అయితే కార్ పార్కింగ్ లేదండి, బైక్ పార్కింగే. అదొకటే మైనస్ అండి. ఆ రోజుల్లో మన ఛానల్ 1K దాటిందండి. అలాగే బాగా ఆదరిస్తున్నారండి. వేరే ట్యాంక్స్ అండి. అలాగే సైట్లో బిల్డింగ్లు, పాత బిల్డింగ్లు, కొత్త బిల్డింగ్లు అన్నీ పెట్టడం జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, మంచి సైట్తో మీ ముందుకు వచ్చాను. మన ఈ సైట్ చిన్నమేరం గ్రామంలో ఉందండి. ఇది భీమవరానికి ఒక 1 కిలోమీటర్ దగ్గరలోనండి. 7 సెంట్లు తక్కువ అండి. మనకి సైట్ రాజుల ఏరియా అండి. మనకి సెంట్ వచ్చి 12 లక్షలు చెబుతున్నారండి. ఓన్లీ రోడ్డు కాకుండా ఓన్లీ సైట్ అండి. మనకి చుట్టూ ఇల్లులు ఉన్నాయండి. మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సైట్ కావాలనుకుంటే కొనుక్కొని మన కన్స్ట్రక్షన్ అంటే స్టార్ట్ చేసుకోవచ్చు. పైప్ లైన్, కరెంట్ లైన్ ఉంది. పనవడ ఫేసింగ్ వచ్చిందండి. మనకి రోడ్డు 30 అడుగుల రోడ్డు అండి. మన రోడ్డు కాకుండానే మనకి చెప్పి సైట్ అండి, రోడ్డుతో లెక్క ఉండదండి. అలాగే మనకి ఈ సైట్ కావాలంటే కనుక మన పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇది రాజుల ఏరియా అండి. మనకి ఇసంజం అయితే బాగా ఎక్కువగా పెరిగిందండి. మనకి తూర్పు సైడు అలాగే చిన్న పంటకాలం ఉందండి, చిన్న పంట బోధు. ఆ బోధుకు చేర్చి ఎటువైపు ఏమో మనకి రోడ్డు అండి. ఫ్రెండ్స్, మనం చూస్తున్న బిల్డింగు మన మెయిన్ సెంటర్లో భీమవరంలో ఉందండి. ఇది మన వారిపి దాటిన తర్వాత ఈ కింద ఫ్లోర్ అండి ఇది. అలాగే కిచెన్, ఓ బెడ్రూమ్, హాలు. ఇది మన పై స్టేర్ అండి. ఇది మన పై స్టేర్ అయితే కిచెన్ అయితే చూసుకుంటే చాలా బాగా చేశారండి. చాలా నీట్గా ఉందండి. కిచెన్ చూడండి, ఇది కిచెన్ అండి. ఇది చాలా బాగుందండి. ఇది వచ్చేటికి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సీలింగ్లతో మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి. చాలా బాగుంది, నీట్గానే అందంగానే చాలా నీట్గా చేసుకున్నారు. సీలింగ్ అయితే మోడల్గానే మనకి వచ్చేటికి 12-10 అండి. అలాగే కిచెన్ 8-10 అండి. అలాగే అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఈ బిల్డింగ్కి వెళ్తాకి ఇదే దారి అండి. ఇదొకటే మైనస్ అండి. మన పార్కింగ్ ప్లేస్ మైనస్ అండి. కార్ పార్కింగ్ లేదండి, బైక్ పార్కింగ్ ఉంది. మీకు మన భీమవరం మెయిన్ సెంటర్లో కావాలంటే ఈ పైన నెంబర్ కాల్ చేయండి. వచ్చేటప్పుడు సెంటింపావ్ అండి బిల్డింగ్ వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, ఈ సైటు 8 సెంట్లు అండి. ఇది మనకు 1 సెంట్ రోడ్డు పోతుందండి. 7 సెంట్లు ఎక్కడమంటే మనకి సెంట్ వచ్చి 10 లక్షలు చెబుతున్నారు. ఇది మంచి సైట్ అండి. ఇది తూర్పు ఫేసింగ్ ఉందండి. ఇది మనకి కవర్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి రావాలండి సైట్కి. అలాగే పక్కన హౌస్లు కూడా కట్టుకున్నారండి. వెనక సైడ్లో హౌస్లు ఉన్నాయండి. అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుందండి.
ఇది మొదలు నికరంగా ఎనిమిది సెంట్లు అండి. ఒక సెంటు రోడ్డు పోతుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ పైన నెంబర్కి కాల్ చేయండి. మనకి బిల్డింగ్స్ కూడా సేల్లో ఉన్నాయండి. మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మన 5 సెంట్లలో స్థలం ఉందండి. తూర్పు ఫేసింగ్ అండి, తూర్పు మొక్క అండి. శత్రు మొక్క అండి, ఎటైనా ఒకటే కొలతండి శత్రు మొక్క కరెక్ట్గానే. అలాగే మనకి రోడ్డుతో అండి 5 సెంట్లోని. ఇది మనకి సెంట్ వచ్చి 6.5 చెబుతున్నారండి. ఇక్కడ కొనబడి 6.5 జరుగుతుందండి. ఇది మన బైబ్స్ రోడ్ నుంచి 2 కిలోమీటర్లు దాటిన తర్వాత విజయ కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గరండి. ఇది ఎదురుగుండా బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా పక్కన జరుగుతున్నాయండి. అది కనపడేదే గుడి అండి, అమ్మవారి గుడి. తూర్పు ఫేసింగ్ అండి. ఇది ఎవరికైనా కావాలంటే ఈ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. 5 సెంట్లు అండి. ఇది మనకు 6.5 చెబుతున్నారు. ఇది భీమవరం పక్కన బైపాస్ రోడ్డు కవాడ పొంతకి వెళ్ళే రోడ్డు అండి. ఇది కవాడ పొంత అలాగే కవాడ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. మన సుమారుగా బైపాస్ రోడ్ నుంచి 2 కిలోమీటర్లు వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన కవాడ పొంతలో సేల్కి వచ్చింది బిల్డింగ్ అండి. ఇది పాత బిల్డింగ్ ఒకటి. ఇది సుమారుగా మనకి 45 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. బిల్డింగ్ చూసి మనకు నచ్చితే కనుక మనం మాట్లాడుకోవచ్చు. అలాగే హాల్ చూసారా, హాల్ 9-16 అండి. అలాగే బెడ్రూమ్ అయితే కనుక 10-11 అండి. ఇలాగే అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇది. అలాగే మనకి కిచెన్ వచ్చేటప్పటికి అది కూడా కొంచెం చిన్నగానే ఉందండి. 6-8 ఉంటుందండి ఇది. అలాగే మనకి ఎదర ఫ్రంట్ సైడ్ ఇదిగోండి పైకి వెళ్తారు డూప్లెక్స్ బిల్డింగ్కి, పైకి మెట్లు. అలాగే మనకి ఇలాగ బయట అవుట్డోరు తూర్పు సైడ్ అయితే కనుక మన చిన్న సందు ఉందండి, 3 అడుగుల సందు ఇది మన బయట అయితేనే. అలాగే బయట అవుట్డోర్ బాత్రూమ్ కూడా ఉందండి. మనకి ఇది హాల్ అండి. ఇది పూర్తిగా చూసుకుంటేనే. అలాగే మనకి సేమ్ కింద ఉన్నట్టే పైన ఉన్నాయండి, కానీ పైన అటాచ్ బాత్రూమ్ లేదు. 2 బెడ్రూమ్ల కింద వేసుకున్నారు పైన. అలాగే మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 24 అవర్స్ వాటర్ కూడా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, మన తూర్పు ఫేసింగ్లో మనకి 3 సెంట్లన్నర 2 బిట్లు ఉన్నాయండి. తూర్పు ఫేసింగ్లో 4 సెంట్లన్నర ఒక బిట్ ఉందండి. పనవడ ఫేసింగ్ ఒక 3 బిట్లు ఉన్నాయండి. ఇది 3 సెంట్లన్నరే 3 బిట్లును. అలాగే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి. ఇదిగోండి పక్కన చూస్తున్నారు కదా హౌస్. అలాగే హౌస్లో అయిపోయినాయండి, ఇవి సేల్ అయిపోయినాయి. అలాగే మీకు హౌస్ ఫలంగా కట్టి ఇవ్వాలన్నా కట్టిస్తారు, లేదు అనుకుంటే కనుక మనకి స్థలం కావాలంటే స్థలం ఇస్తారు. మనకి కట్టి ఇవ్వడం అంటే డైరెక్టర్ మనకి ఏంటంటే పాలు పొంగించి ఉంటామండి. మొత్తం ఎలివేషన్తో పాటు మొత్తం పెయింట్ వర్క్లో మొత్తం ఎలక్ట్రిషియన్ వర్క్ తోటి మొత్తం కబోర్డ్ వర్క్స్ తోటి మొత్తం క్లియర్ చేస్తారండి మనకి. మనం వెళ్ళి పాలు పొంగించుకుంటామండి. ఇది 26 అడుగుల రోడ్డు అండి. ఇది రోడ్డు కూడా తార్ రోడ్డు వేసి ఇస్తారండి మనకి. భీమవరం పక్కన కవ్వాడ అన్నవరం ఉంది కదండి, కవ్వాడలోనండి మన భీమవరం నుంచి 2 కిలోమీటర్లు వస్తుందండి. అలాగే మీకు ఈ స్థలం కావాలంటే కనుక ఈ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డైరెక్టర్ బిల్డర్ నెంబర్ ఇస్తానండి, ఆయనతో మాట్లాడుకుంది డైరెక్టర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.